అదేంటి మేడం కాపర్టీ పెట్టుకుంటే పెయిన్ వస్తది, బ్లీడింగ్ అవుతది. అదెందుకు సజెస్ట్ చేస్తున్నారు? పెళ్లయింది, ప్రెగ్నెన్సీ అప్పుడే ప్లాన్ చేసుకోము. ఏ కాంట్రసెప్టివ్ వాడాలి. అలానే పిల్లలు పుట్టారు. ఒక 5, 7 ఇయర్స్ గ్యాప్ తీసేసుకుంటాము. తర్వాత ప్లాన్ చేసుకుంటాము. ఏం కాంట్రసెప్టివ్ మేము సజెస్ట్ చేసేదేంటి అంటే కాపర్టీ. సో, ఈ వీడియోలో కాపర్టీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను డాక్టర్ అనూష, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్. సో, కాపర్టీలో పెయిన్, బ్లీడింగ్ అనేది ఫస్ట్ 2-3 మంత్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. తరువాత ఈ పెయిన్, బ్లీడింగ్ అనేది గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతూ ఉంటుంది. సో, అది మేజర్‌గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ కాపర్టీ ఎప్పుడు పెట్టుకోవాలి? ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, మీకు పీరియడ్ వచ్చాక ఒక 3-4 డేస్ తర్వాత కాపర్టీ పెట్టుకోవడానికి రమ్మని చెప్తాము. ఎందుకు అంటే వన్స్ పీరియడ్ వచ్చాక మనకి ప్రెగ్నెన్సీ అనేది రూల్ అవుట్ అయిపోతుంది. సెకండ్ థింగ్, మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు సర్విక్స్ అనేది సాఫ్ట్ ఉండడం, కొంచెం ఓపెన్ ఉండడం వల్ల మనం ఇన్సర్షన్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. కాపర్టీ పెట్టడము, తీయడము అదో పెద్ద ప్రొసీజర్ కదా మేడం మాకు అవన్నీ వద్దు అని అడుగుతుంటారు చాలామంది. కాపర్టీ ఇన్సర్షన్ అనేది ఓపీడీ ప్రొసీజర్ అండి. మీకేం మత్తు ఇవ్వకుండా జస్ట్ ఒక 5-10 మినిట్స్ ప్రొసీజర్ అంతే. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మత్తు ఇవ్వకుండా పెట్టేది కాబట్టి. అలానే రిమూవల్ కూడా వన్స్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటాము అన్నప్పుడు రిమూవల్ అనేది మీరు ప్రిపేర్ అయ్యి వస్తే మేము కింద నుంచి తీసేస్తాం. అది చాలా ఈజీ ప్రొసీజర్. దానికి భయపడక్కర్లేదు. కానీ కాపర్టీ పెట్టుకున్నాక థ్రెడ్స్ అవి మీకు కనిపిస్తున్నాయా లేదా మాత్రం మీరు చూసుకుంటూ ఉండాలి. థ్రెడ్స్ ఏమైనా కనిపించట్లేదు అనిపించినా ఆర్ ఎల్స్ కాపర్టీ ఏమైనా బయటకొచ్చినట్టు అనిపించినా మీరు వెంటనే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అపోహలకు వెళ్ళి ఇలాంటి కాంట్రసెప్షన్ మెథడ్స్‌ని ఆప్ట్ చేసుకోకుండా అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్‌ని తెచ్చుకోకండి. థాంక్ యూ.